హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతామని చెప్పేసినటువంటి కొత్త ఆసరా పింఛన్లు ఎప్పుడు పెంచుతామని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో ఎవరైతే కొత్త ఆసరా పెన్షన్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వారికి సంబంధించి ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందనమాట. సో ప్రభుత్వం మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు పెంచబోతూ ఉంది, అలాగే వాటితో పాటు చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు కదా. అంటే ఇంతకు ముందు రీసెంట్గా చాలా మంది పింఛన్ లేని వాళ్ళు పింఛన్ కోసం అప్లై చేసుకుంటారనమాట. సో అటువంటి వారికి పింఛన్లు ఎప్పుడు శాంక్షన్ చేయబోతూ ఉన్నారు, ఏంటి అనేదంతా కూడా డీటెయిల్గా తెలుసుకుందాము ఈ వీడియోలో. సో ఎవరైతే ఆసరా పెన్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో, ముఖ్యంగా పెంచుతామని చెప్పేసి కొత్త పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి వారు తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా తిరిగా వీడియోకి వెళ్ళి పదండి. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో కొత్త ఆసరా పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి వారికి తెలంగాణ ప్రభుత్వము ఒక భారీ షాక్ అయితే ఇచ్చిందనమాట. సో చాలా మంది అనుకుంటూ ఉన్నారండి, సో ఈ నెలలో కొత్త పెన్షన్లు పెంచుతారు, లేకపోతే వచ్చే నెలలో కొత్త పెన్షన్లు పెంచుతారని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉన్నారన్నమాట. కానీ ఇప్పటిలో పెంచే అవకాశం లేదన్నట్లుగా మనకు అర్థమైపోతుందన్నమాట. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా. సో ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా మేము పెన్షన్ల గురించి పలానా చోట పెంచుతామని చెప్పేసి చెప్పారా? చెప్పలేదు కదా. కానీ మనకి ప్రభుత్వం ఒకసారి అప్డేట్ కనుక ఇచ్చినట్టయితే, అంటే మీకు పెన్షన్లు ఎప్పుడు పెంచుతాము ఏంటి అనేదంతా కూడా ఒక క్లారిటీగా ఒక అప్డేట్ కనుక ప్రభుత్వం రిలీజ్ చేసినట్టయితే, దాన్ని బట్టి ఎవరైతే పెన్షన్ తీసుకునే వారు ఉంటారో అటువంటి వాడికి ప్రభుత్వము పలానా రోజు ప్రభుత్వం పెన్షన్లు పెంచే అవకాశం ఉందని చెప్పేసి అర్థమవుతుందనమాట. కానీ ప్రభుత్వం అటువంటి అప్డేట్ కూడా ఏది కూడా మనకి ఎంతవరకు రిలీజ్ చేయలేదన్నమాట. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే పెన్షన్లు ఎప్పట్లో పెంచే అవకాశం లేదట్లుగా మనకు అర్థమైపోతుందన్నమాట. ఫ్రెండ్స్, ఎప్పట్లో పెన్షన్లు పెంచదన్నమాట. సో ఎప్పుడైతే తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్లు వస్తాయో ఆ ఎలక్షన్ ఇంకొక సంవత్సరం ఉందనగా మనకి ఆసరా పెన్షన్లు పెంచే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రభుత్వానికి పెన్షన్లు పెంచే అవకాశం ఉంటే దానికి సంబంధించి ఒక అప్డేట్ ప్రభుత్వము రిలీజ్ చేస్తుందన్నమాట. సో అటువంటి అప్డేట్ ఏది కూడా మనకు రాలేదు కాబట్టి పెన్షన్లు ఇప్పట్లో పెంచదన్నమాట. ఇకపోతే ఎవరైతే తెలంగాణలో కొత్తగా ఆసరా పెన్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, అంటే కొత్తగా పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారో అటువంటి వారికి కూడా మనకి వచ్చే ఎలక్షన్ల లోపలే పెన్షన్లు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే దాదాపు ఇక్కడి నుంచి మరొక సంవత్సరం పాటు కూడా కొత్త వారికి పెన్షన్లు రావన్నమాట. ఒక సంవత్సరం తర్వాతనే వారికి కూడా పెన్షన్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారండి, మాకు ఈరోజు పెన్షన్లు వస్తాయి, రేపు కొత్త పెన్షన్ వస్తుంది అని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారండి. కానీ అటువంటిది ఏమీ కూడా లేదండి. ఎందుకంటే ప్రభుత్వం ఎవరైతే కొత్త వారు ఉన్నారో, అంటే కొత్తగా పెన్షన్ కోసం అప్లై చేసుకున్న వారు ఉన్నారో అటువంటి వారికి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ కూడా చేయలేదు అనమాట. ఇన్ కేస్ ప్రభుత్వం వాటికి పెన్షన్ రిలీజ్ చేసే మనకి అవకాశం కనుక ఉన్నట్టయితే వాటికి సంబంధించేది ఒక అప్డేట్ ప్రభుత్వము రిలీజ్ చేస్తుంది కదా. కానీ అటువంటి అప్డేట్ ఏది కూడా ప్రభుత్వము ఇంతవరకు రిలీజ్ చేయలేదంటే ఇప్పట్లో ప్రభుత్వానికి ఆసరా పెన్షన్లు పెంచే అవకాశం లేదన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో చాలా మంది అంటూ ఉన్నారండి, పెన్షన్లు ఈ నెలలో పెంచుతారు, వచ్చే నెలలో పెంచుతారని చెప్పేసి చాలా మంది ఆశలు పెట్టుకుంటూ ఉన్నారన్నమాట. సో ఇటువంటి ఆశలు ఏవి కూడా మీరు పెట్టుకోకండి. ఎందుకంటే ప్రభుత్వానికి పెంచే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే ఇప్పటికీ ఆల్రెడీ ఏదో ఒక అప్డేట్ ప్రభుత్వము చేసి ఉండాలి కదా. సో అటువంటి అప్డేట్ ఏది కూడా ప్రభుత్వము చేయలేదు కాబట్టి సో కొత్త పెన్షన్లపై మనము ఆశలు వదులుకోవాల్సిందేనండి. సో ఎవరైతే కొత్తగా పెన్షన్కి అప్లై చేస్తున్నారో అటువంటి వాళ్ళు కూడా ఇప్పట్లో అటువంటి ఆశలు ఏవి కూడా పెట్టుకోకండి. ఎందుకంటే ప్రభుత్వానికి పెంచే ఉద్దేశం కనుక ఉన్నట్టయితే ధైర్యంగా మేము పలానా చోట పలానా రోజు పెంచుతామని చెప్పేది కదా. సో ప్రభుత్వం ఇంతవరకు అటువంటి అప్డేట్ కూడా ఏది కూడా చేయలేదన్నమాట. సో ఎవరైతే కొత్త ఆసరా పెన్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, అంటే ఇంతవరకు పెన్షన్ లేని వారు అప్లై చేస్తున్నారు కదా, అటువంటి వారు కూడా తప్పకుండా మరొక సంవత్సరం పాటు వెయిట్ చేసిందేనండి. సో వాళ్ళతో పాటు ఎవరైతే పాత వారు ఉన్నారో, అంటే పెంచుతామని చెప్పేసి పెన్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారో అటువంటి వారు కూడా తప్పకుండా మరొక సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వం వాటికి సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా చేయకపోవడమే దీనికి కారణం అనమాట. సో ఎవరైతే కొత్తగా పెన్షన్కు అప్లై చేస్తున్న వారు ఉన్నారో అటువంటి వారికి తప్పకుండా వీడియో షేర్ చేయండి. షేర్ చేయడమే కాదు, వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా చిన్న లైక్ అయితే వేయండి.